యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ హలో వెల్కమ్ టు ఐట్రిప్. నేను భవ్య. మీకు వ్యూస్ బాగా పెరగాలి అని ఉంది. ఇన్స్టాగ్రామ్ వాడి ఎవరెవరో ఫేమస్ అవుతున్నారు, నేను ఫేమస్ అవ్వట్లేదని బాధపడుతున్నారు. మరి దీనికి మంచి సొల్యూషన్ చెప్తా అని డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ స్పెషలిస్ట్ డిజిటల్ చందు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. హలో చందు గారు, ఎలా ఉన్నారు? సో నిజంగా అండి నేను బాగున్నాను. నిజంగానే చాలా మందికి ఉన్న మనము డిజిటల్ మార్కెటింగ్ స్కోప్ ఫ్యూచర్ మనం ఇంతకు ముందు మనం కలిసినప్పుడు డిస్కస్ చేసుకున్నాం. బట్ ఈ వ్యూస్ అనేది చాలా మందికి ఒక పెద్ద హెడ్ఏక్ లాగా అయిపోయిందండి. మీరు అన్నట్టు అందరూ ఆన్లైన్ ప్లాట్ఫామ్ కి డిమాండ్ బాగా పెరిగింది. ఆ డిమాండ్ వల్ల అందరూ కూడా ఒకటే చూసేసరికి మల్టిపుల్ ఒకే దగ్గర ఇట్లా డంప్ అయిపోయినట్టే అవుతుంది. సో వ్యూస్ అనేవి సరిగ్గా రావట్లేదు అనేది చాలా మంది కన్సర్న్. మరి దీనికి సొల్యూషన్ ఏముంటుంది అంటారు? ఎందుకు రావు అసలు వ్యూస్? ఓకే, సో ఫస్ట్ వన్ థింగ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, ఓకే, ప్రీవియస్ ఏంటంటే వీడియోస్ చేసే పీపుల్ చూసి కొత్తగా ఏంటంటే వీడియోస్ చేయడం మొదలు పెట్టినారు. సో ఎప్పుడూ కూడా ఒక ప్లాట్ఫామ్ వచ్చేసి స్టార్టింగ్ టైంలో క్రియేటర్స్ కి బాగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్లాట్ఫామ్ గ్రో అవ్వాలి అంటే క్రియేటర్స్ ఎక్కువ మంది వీడియోలు చేస్తూ ఉంటే దాన్ని ఆడియన్స్ చూస్తారు. అలానే క్రియేటర్స్ ఏంటంటే మంచిగా వ్యూస్ తెచ్చుకుంటున్నారు అనే దాన్ని చూసి ఇంకో క్రియేటర్ కూడా స్టార్ట్ చేస్తారు. సో అలా ఫస్ట్ లో స్టార్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే మంచిగా ఫాలోవర్స్ ని, సబ్స్క్రైబర్స్ ని తెచ్చేసుకున్నారు. అవును, వీళ్ళని చూసి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పీపుల్ ఏంటంటే చూసి స్టార్ట్ అయితే చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే ఆల్మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు చూసినా కూడా ఏంటంటే నేను ఒక ఇన్ఫ్లుయెన్సర్. ఓకే, వాళ్ళకి అర్థమైపోయింది ఏమనేసి, మనం ఇలా ఛానల్స్ పెట్టుకుంటే ఓకే ఈ పర్టికులర్ పేజెస్ ని మెయింటైన్ చేస్తే డబ్బులు అయితే వస్తాయి, ఇన్ఫ్లుయెన్స్ మార్కెటింగ్ చెయ్యొచ్చు అనేసి. సో ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 to 10 years నుంచి ఎవరైతే మెయింటైన్ చేస్తారో వాళ్ళందరూ హోల్డ్ చేసేసినారు ఫాలోవర్స్ ని. అవును, అండ్ కొత్తగా వచ్చే పీపుల్ పెడుతున్నారు, టఫ్ అయిపోతుంది. ఎందుకు అంటే ఎంతమంది అయితే చేసే వాళ్ళు ఉన్నారో దానికి ధీటుగా చూసే వాళ్ళు ఏంటంటే తగ్గిపోతున్నారు. ఇప్పుడు 100 మంది ఉన్నారు చేసేవాళ్ళు, 1000 మంది చూసే వాళ్ళు ఉన్నారు అనుకుంటే ఈ పర్సన్ ఒక్కొక్క పర్టికులర్ పర్సన్ దాన్ని ఏంటంటే డివైడ్ చేసుకొని చూస్తారు. అది చేసే వాళ్ళు ఏంటంటే పెరిగిపోవడం వల్ల చూసే వాళ్ళు తగ్గిపోతారు. దట్ ఈస్ ద వన్ థింగ్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే వ్యూస్ అనేది ఎక్కువ పెరగాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఏ కైండ్ ఆఫ్ పర్టికులర్ వీడియోస్ చేయాలి, ఎలా చెప్పాలి. సో ఫస్ట్ 3 seconds ఈస్ వెరీ ఇంపార్టెంట్. 3 to 5 seconds. ఓకే, ఒక వీడియో అనేది 60 సెకండ్లు ఉందనుకో, సో డిఫరెంట్ పారామీటర్స్ అయితే ఉంటాయి. ఆ వీడియో అనేది ఏంటంటే ఆ ప్లాట్ఫామ్ బూస్ట్ చెయ్యాలా వద్దా అనేసి. సో ఇప్పుడు ఆ పర్సన్ ఏంటంటే ఒక వీడియో పబ్లిష్ చేయగానే ఒక 10 మంది చూశారు. 10 మంది చూడగానే దాంట్లో ఎంతమంది ఎన్ని సెకండ్ల వరకు చూస్తారు, ఎంత పర్సంటేజ్, దాన్ని రిటెన్షన్ అని అయితే అంటాం. సో ఇప్పుడు 10 మంది చూసారు, ముగ్గురు ఏంటంటే 25 సెకండ్లు చూసారు, ఇంకొక ముగ్గురు ఏంటంటే 50 సెకండ్లు చూస్తున్నారు, ఇంకో ముగ్గురు 3 సెకండ్లోనే స్క్రోల్ చేసేసిన, ఇంట్రెస్ట్ గా లేదు. ఇప్పుడు దాని యావరేజ్ ని బట్టి ఓకేనా, ఎక్కువ పీపుల్ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారంటే ఆ ప్లాట్ఫామ్ కూడా మనం సపోర్ట్ చేస్తాం. అదే ఇంట్రెస్ట్ గా చూడట్లేదు అనుకో, నువ్వు పెట్టిన వీడియో 10 మందికే చూపించా, 10 మంది ఇంట్రెస్ట్ గా చూపిలా, ఇంకో 100 మంది చూపించినా కూడా అదే ఇంట్రెస్ట్ గా చూడరు కదా, నేను ఎందుకు సపోర్ట్ చేయాలంటారు. అదేంటంటే ఒక 10 మందికి చూపించినప్పుడు ఆ 10 మందిలో బెటర్ గా లైక్ కొట్టారు, కామెంట్ పెట్టారు. ఎంగేజ్మెంట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, మనం ఏంటంటే ఆ లైక్స్, కామెంట్స్ అనే వాటిని ఏంటంటే పీపుల్ చెప్పాలి. వెన్ ఎవర్ యూ పీపుల్ సే పీపుల్ విల్ లైక్ స్టార్టింగ్ టైంలో. అదే బాగా ఫాలోవర్స్ ఉండే పర్సన్ ఏంటంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి ఫ్యాన్స్ అయిపోయి ఉంటారు, అభిమానులు అయిపోయి ఉంటారు. ఆ వీడియో అనేది లైక్ కొట్ట అని చెప్పకపోయినా కొడతారు వాళ్ళు, కాబట్టి అవి వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు సెలబ్రిటీ పోస్ట్ చూసుకుంటే 1 సెకండ్ కి ఏంటంటే ఎక్కువ మంది లైక్స్ కొట్టేస్తారు, కామెంట్ అయిపోతుంది, షేర్ అయిపోతుంది, కాబట్టి ఎక్కువ జనాలకు వెళ్ళిపోతుంది. ఓకే, ప్లాట్ఫామ్ ఏమని థింక్ చేస్తుంది అంటే ఓకే ఈ పోస్ట్ ఏదో పెట్టున్నారు, ఇంతమంది జనాలు ఎంగేజ్ అవుతారంటే ఇది ఒక మంచి పోస్ట్ ఏమో, మంచిదాన్ని ఇంకా సపోర్ట్ చేద్దాం, ఎక్కువ జనాలకు చూపిస్తుంది, అప్పుడు ఎక్కువ రీచ్ అవుతుంది. సో అదే వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ వీడియో చేసినప్పుడు వీళ్ళు ఎవరికి తెలియనప్పుడు ఏంటంటే సపోర్ట్ చేయరు. ఓకే, సపోర్ట్ చేయకపోవడంతో ఈ పర్సన్ ఏదైతే పెట్టారో వీడియో దాన్ని ఫుల్ గా పోవడంతో ఆగిపోతుంది, డెడ్ అయిపోతుంది. లైవ్ స్పాన్ అయితే ఉంటది ఒక్కొక్క పోస్ట్ కి. సో అది డెడ్ అయిపోయినప్పుడు ఏమవుతుంది అంటే వ్యూస్ అనేది ఏంటంటే ఆగిపోతుంది. సో దిస్ ఈస్ ద వన్ థింగ్. దీనికి ఇప్పుడు సొల్యూషన్ అనేది చూసుకుంటే హూక్ లైన్స్. ఓకే, పీపుల్ ఎప్పుడు కూడా ఏంటంటే ఓకేనా ఇంట్రెస్ట్ గా ఉండేది, ఓకే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కావాలని కొంతమంది ఉంటారు, కొంతమంది ఏంటంటే ఇంట్రెస్ట్ గా ఉండాలని కొంతమంది అనుకుంటారు. సో అప్పుడు ఆ వీడియో మొత్తం చూస్తే వాళ్ళకి ఏమొస్తుంది,
అనేది ఫస్ట్ 3 seconds to 5 seconds ఒక హూక్ లైన్ అనేది ఏంటంటే మనం చేయడం ఎంగేజింగ్ లైన్ అన్న ఎంగేజ్ అవుతుంది. ఓకే, సో ఇది జరగబోతుంది ఈ వీడియో. మీరు ఏదన్నా వీడియోస్ చూసిన అప్కమింగ్ ఇది వస్తుంది అనేసి ఒక 1 hour వీడియో దానికి ముందు చెప్తారు ఇది జరగబోతుంది ఇది జరగబోతుంది. సో ఇంకా చెప్పాలంటే టీవీ ఛానల్స్ లో ప్రోమో, మనం ప్రోమోస్ చూస్తాం. ఓకే, ఆ ప్రోమో అనేది ఎందుకు ఇస్తారంటే ఆ ప్రోమోలో క్యాప్చర్ చేసింది ఏంటంటే ఏదో జరిగింది, ఒక్క దాని కోసం ఎపిసోడ్ మొత్తం చూస్తారు ఎక్కడుంది అది. సో దట్ ఈస్ ద వన్ థింగ్ వీ హ్యావ్ టు యాడ్. సో ఈ పర్టికులర్ ఏరియాలో పీపుల్ ఇంకా ప్లే చేసేది వచ్చేసి ఏంటంటే లైక్ ఏదన్నా యాక్సిడెంట్ అయింది, అది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది, దాన్ని స్టార్టింగ్ లో పెడతారు, అక్కడ నుంచి కంటిన్యూ చేస్తారు. ఆ యాక్సిడెంట్ అయి కింద పడ్డారు, వీళ్ళు కింద పడిన నుంచి వీడియో చేస్తారు. సో దట్ ఈస్ ఆల్సో వీడియో హూక్స్ రైట్ నౌ. ప్రీవియస్ ఏంటంటే మెసేజింగ్ రిలేటెడ్ లో హూక్స్ ఉన్నాయి, ఇప్పుడు వీడియో రిలేటెడ్ హూక్స్ లో. ఓకే, ఇలా డిఫరెంట్. సో వీడియోని ఏంటంటే ఎంగేజింగ్ గా కానీ మనం క్రియేట్ చేస్తే పీపుల్ తో చూస్తారు. ఓకే, 10 వీడియోలు చేసేది ఏంటంటే ఒక వీడియో ఏంటంటే ఎంగేజింగ్ గా ఉండేది చేసిన 10 వీడియోలు ఇవ్వాల్సిన రిజల్ట్స్ ఏంటంటే ఒక్క వీడియో ఇస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే క్వాంటిటీ కాదు క్వాలిటీ ఆల్సో వెరీ. బట్ ఇక్కడ ఒక చిన్న డౌట్ చాలా మందికి వస్తుంటుంది, లేదు మీరు చెప్పినట్టే మేము చాలా చేసామండి, ఎంత ట్రై చేసినా ఎంత ఎఫర్ట్స్ పెట్టినా అంత టైం పెట్టినా కూడా మాకు రావట్లేదు, అసలు ఫుల్ కష్టపడుతున్నాము దానికోసం టైం పెట్టి వేస్ట్ అవుతుంది అని చెప్పేసి వ్యూస్ రావట్లేదని చాలా మంది డిసప్పాయింట్ అవుతున్నారు. వాళ్ళందరికి మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు ఏంటంటే మిస్టర్ బీస్ట్ అయితే మీకు అందరికి తెలుసు కదా, మిస్టర్ బీస్ట్. సో తనేంటంటే ఈ రోజు అసలు యూట్యూబ్ ని ఏంటంటే లీడ్ చేస్తున్నారు. సో 455 వీడియోలు చేసిన తర్వాత ఏంటంటే 456వ వీడియో ఏంటంటే తనది ట్రెండింగ్ అయ్యింది. ఈ రోజు మనం అందరం ఏంటంటే మిస్టర్ బీస్ట్ అనే ఒక పర్సన్ గురించి మాట్లాడుతున్నామంటే ఆ 450 ఫస్ట్ వీడియోలోనే ఆ పర్సన్ సక్సెస్ అయిపోయి ఉండాలి కదా, అవ్వాల. సో ఎవరికి కూడా ఏంటంటే సక్సెస్ అనేది ఫస్ట్ వీడియోలోనో 5వ వీడియోలోనే వచ్చేది. వీ డోంట్ నో, ఆ పర్సన్ 456వ వీడియోలో వచ్చింది, 4500 వీడియోలో రావచ్చు. ఓకే, సో ఇట్స్ ఆల్ అబౌట్ ఏంటంటే కన్సిస్టెన్సీ. ఓకే, ఆ ప్లాట్ఫామ్ కూడా అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ పర్టికులర్ పర్సన్ ఏంటంటే పెట్టే వీడియోలు జనాలకు నచ్చుతుందా లేదా, ఎంత కన్సిస్టెన్సీగా పెడుతున్నాడు. సో అప్పుడప్పుడు వీడియో పెట్టే వాళ్ళని ఏంటంటే ప్లాట్ఫామ్ సపోర్ట్ చేయదు. ఓకే, అకౌంట్లు అనేది డెడ్ అయిపోతాయి. ఇప్పుడు మీరు ఈ రోజు ఒక వీడియో పెట్టారు, 15 రోజుల తర్వాత ఇంకోటి పెట్టారు, ఇంకో నెల తర్వాత ఇంకోటి పెట్టారు, సపోర్ట్ చేయదు. ఎందుకు అంటే మీరు అప్పుడప్పుడు పెడుతూ ఉంటే నేను ఎలా బిజినెస్ చేయాలంటారు. కరెక్ట్, మీరు క్రియేటర్స్ వచ్చి రోజు వీడియోలు చేస్తే నెక్స్ట్ ఏంటంటే ఆడియన్స్ కూడా ఏంటంటే అట్రాక్ట్ చేసి అటెండ్ చేసి ఇక్కడ పెట్టుకోగలుగుతారు. ఇప్పుడు నువ్వు వీడియోలు చేయకపోతే ఇలానే అందరూ క్రియేటర్ వీడియో చేయకపోతే వేరే పర్టికులర్ దానికి ఆడియన్స్ వెళ్ళిపోతారు, అప్డేటెడ్ కంటెంట్ ఇందులో లేకపోతే. సో నువ్వు నాకు సపోర్ట్ చేయి, వీడియోలు పెడుతూ కంటిన్యూస్ గా పెట్టు, నీ వర్క్ నువ్వు చేసుకుంటాను, నేను సపోర్ట్ చేస్తా, ఎట్లా చేయాలో అలా చేసుకుంటా వెళ్ళు. సో దట్ ఈస్ ద వన్ థింగ్, కన్సిస్టెన్సీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రోజులో ఓవర్ నైట్ లో ఎవ్వరు ఉండదు. సో ఇక్కడ ఒకటి లక్, సెకండ్ వన్ ఏంటంటే మనం చేసే పనిని ఏంటంటే హార్డ్ వర్క్ ని నమ్ముకొని చేయడం. లక్ అనేది ఏంటంటే ఇప్పుడు ఏదో పూసలు అమ్ముకునే వాళ్ళు ఏంటంటే వైరల్ అయిపోయినారు కుంభమేళ. సో అందరికీ జరగదు, ఓకేనా, ఎవరికో ఒకరికి జరుగుతుంది. ఆ ఒక్కరిలో మనం ఉండాలి అనుకుంటే ఈ లైఫ్ అయిపోతుంది. సో కాబట్టి మనల్ని నమ్ముకుని దాన్ని చేసుకుంటూ వెళ్తే, అండ్ దాంతో పాటు ఎంగేజ్మెంట్ ఒకటి, అలానే రిటెన్షన్ రిలేటెడ్ ఒకటి. ఓకే, మనం వీడియో చేసేటప్పుడు కాల్ టు యాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈవెన్ పెద్ద పెద్ద క్రియేటర్స్ చూస్తూ ఉన్నా వాళ్ళు చెప్తారు, చెప్పినప్పుడే మొహమాట పడకుండా మనం చేసేదాన్ని మనమే ప్రమోట్ చేయాలి, చెప్పాలి ఏం కావాలో. ఈ వీడియోని ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేసాం, సో ఈ వీడియోకి ఇప్పుడు మనం ఏంటంటే, సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చుంటే లైక్ చేయండి, మరింత ఇన్ఫర్మేషన్ ఎలాంటివి మీ ముందుకు తీసుకొని వస్తాను అంటేనే ఈ వీడియోని చూసే వాళ్ళు కూడా ఏంటంటే సో ఎంగేజ్ అవుతారు. లేదు అంటే చూస్తా ఉంటారు, వాళ్ళకి థాట్ రాదు లైక్ కొట్టాలి కామెంట్ కొట్టాలి అనేసి. ఓకే, బానే ఉంది కదా అని వదిలేస్తారు. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్. సూపర్. సో చూసారు కదా, మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని ఫాలో చేయండి. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తున్నాం. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్.